మాట్లాడుతున్నారు ఆయన. రైట్, ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. అందరూ మాట్లాడారు. వెంకటేశ్వర రెడ్డి గారు, అదేంటో ఇంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరే చివరిలో మాట్లాడాల్సి వచ్చేది, ఇప్పుడు మీరే చివరిలో మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి డిబేట్స్లో. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మొత్తం ఇప్పుడు అందరి వాదనలు అందరూ చెప్పిన మాటలు విన్న తర్వాత మెయిన్ పాయింట్ ఈవీఎంల గురించి ఒక మాట చెప్పారు. ఈవీఎంల గురించి మొదలు పెట్టింది మేము కాదండి, కూటమి అభ్యర్థి అరకు ఎంపీగా పోటీ చేసిన ఆమె కొత్తపల్లి గీత గారు డీకోడ్ చేస్తే కౌంటింగ్ పార్టీలకు వచ్చిన ఓట్లు, కౌంటింగ్ లో వచ్చిన ఓట్లు, పోలైన ఓట్లు ఇవన్నీ డీకోడ్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా టాలీ కావట్లేదు. ఆ టాలీ కావట్లేదు కాబట్టి ఈవీఎంల మీద అనుమానం ఉంది, అవసరమైతే నేను కోర్టుకు కూడా వెళ్తానని చెప్పేసి ఆమె ల్యాప్టాప్ పెట్టుకొని కెమెరా ఎదురుగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కొత్తపల్లి గీత ఆమె కూటమి అభ్యర్థి. ఇంకొక విషయం ఏంటంటే అక్కడి నుంచే బిగిన్ అయింది ఇది. ఇంకా తర్వాత ఈవీఎంల విషయంలో పోలైన ఓట్లకి అట్లానే కౌంటింగ్ అయిన తర్వాత పార్టీలకు వచ్చిన ఓట్లకి, మెజార్టీలకి వీటన్నిటిని కోట్ చేస్తే మొత్తం 17 లక్షల ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. ఆ 17 లక్షల ఓట్ల డిఫరెన్స్ దాని గురించి వివరణ ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ఇవ్వలేదు. అది మేము అడుగుతున్నాం. అంతేగాని వివరణ కూడా అడగకూడదు అనుకుంటే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము కూటమి మొత్తం ప్రభుత్వం భారతదేశం నుంచి ఇక్కడ వరకు మేమే ఉన్నాం కాబట్టి నోరు మూసుకొని ఉండండి, మీరు ఎటువంటివి అడగటానికి వీలు లేదంటే వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. దాని గురించి అదొకటి. ఇంకొకటి పార్టీ అంతర్గత సమావేశం, మా పార్టీ మీటింగ్, అది మా పార్టీ కార్యాలయంలో మా సీఎం గారి ఇంట్లో జరిగిన, మా ఎక్స్ సీఎం గారి ఇంట్లో జరిగిన, మా నాయకుడు అధినాయకుడి ఇంట్లో జరిగిన సమావేశం. ఆ సమావేశానికి మా ఎమ్మెల్సీలతోటి మేమేం మాట్లాడుకోవాలి, మా కార్యకర్తలతోటి మేమేం మాట్లాడుకోవాలనేది అది మా అంతర్గత విషయం. ఇక్కడ ప్రజా ప్రయోజనాలకు వచ్చేసరికి మేము వెయిట్ చేయగలం, వెయిట్ చేస్తాం. మీరు ఏమేమి హామీలు ఇచ్చారో, ఈ డిబేట్ లో కూడా ఏం మాట్లాడారో, ఏమేమి సంతకాలు పెట్టారో, మేనిఫెస్టో ఏమి ఇచ్చారో, అట్లానే సభల్లో ఏం మాట్లాడారో వీటన్నిటికీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉంటాయి. మాకు పెద్ద పని కూడా కాదు. ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, వీళ్ళు కూటమి కలవక ముందు ఏం మాట్లాడారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నారో చెప్పడం అనేది ఇప్పుడున్న ఆధునికతను బట్టి, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మా నోటి ద్వారా మేము చెప్పక్కర్లా. జస్ట్ ఆ వీడియో తీసి ఒకసారి ప్లే చేస్తే ప్రజలకు అర్థమైపోద్ది. అది పెద్ద విషయం కాదు. మీరు ఖచ్చితంగా జనరంజకంగా హ్యాపీగా ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు పరిపాలించండి. ఎక్కడ తప్పు జరిగినా ఎత్తి చూపించే స్థానంలో మేము ఉంటాం. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీరు ఎలా మాట్లాడతారు, ఎలా తిరుగుతారు అంటున్నారు. ఒక్క సీటు కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఎలా సభలు పెట్టారో, ఒక్క సీటు లేకుండా ఎలా ప్రజల్లోకి వచ్చి మాట్లాడారో మేము అలా మాట్లాడగలం. ఒక్క సీటు కూడా లేకుండా బీజేపీ వారు ఎలా మాట్లాడారో మేము అలా మాట్లాడగలం. 23 సీట్లతోటి మీరు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎలా తిరిగి మాట్లాడారో మేము అలా మాట్లాడగలం. ప్రజల తరపున పోరాటం చేయడానికి, ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి ప్రజలు మాకు మద్దతుగా నిలుస్తారు. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఇంకొక విషయానికి వస్తే క్లియర్ గా నిన్న ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత విజయవాడలో మధ్యల పవన్, మధ్యల రాజేష్ అనే వ్యక్తుల మీద 30 మంది గద్దె రామ్మోహన్ రావు గారి అనుచరులు దారుణంగా న్యాయస్థాన భవనాల పక్కనే దారుణంగా దాడి జరిగింది. దాని మీద ఇంతవరకు కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు. మేమేమంటామంటే దాడి జరిగిన వాళ్ళు ఎవరినో గుర్తించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దోషుల్ని పట్టుకొని కోర్టుకి ప్రజెంట్ చేయమని కోరుతున్నాం. ఈ దాడులు, అరాచకాలు ఆపాలని విన్నవించుకుంటున్నాం. ఆపని పక్షంలో కొనసాగితే ఏం తీర్పులు వస్తాయో, ప్రజల తీర్పులు ఏమొస్తాయో ఖచ్చితంగా 5 ఏళ్లకి ఎన్నికలు వస్తాయి. కూటమి కలిసినంత మాత్రాన మీకేమి 20 ఏళ్ళు పరిపాలించాలని ఉండదు. ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు వస్తే మీరు సక్రమంగా పరిపాలించకపోతే ప్రజలు మాకెలా బుద్ధి చెప్పారో మీకెలా బుద్ధి చెప్పడం పెద్ద విచిత్రమేమి కాదు.
ఎందుకంటే ఈ ఎన్నికలే మ్యాండేటరీ. ఈ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుంటే మీరు ఏ స్థానంలో ఉన్నోళ్ళు ఏ స్థానానికి వచ్చారు, రేపు మీరు తప్పులు చేస్తే ఏ స్థానంలో ఉన్నోళ్ళు ఏ స్థానం మీరు చెయ్యమని చెప్తున్నారు. ఆ చెప్పిన మాట నిలబెట్టుకుంటే మంచిదని మేము అంటున్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ నాయకుడి గురించి నాకు ఒక ప్రశ్న అండి. అంటే ఆయన ఎక్కువ మిథాలజీ చదువుతారు, పురాణాలు బాగా చదువుతారు అనుకుంటా. అప్పుడు దుష్ట చతుష్టయం, పాండవులు, కౌరవ పాండవ యుద్ధం, కురుక్షేత్రం, ఇప్పుడు నిన్న కూడా శకుని పాచికలు అన్నారు. మరి ఇన్ని తెలిసిన ఆయనకి భగవద్గీతలో అర్జున విషాద యోగం అని ఒకటి ఉంది, అది తెలీదా? లేకపోతే ఆయన రాసుకున్న జగన్మోహన్ గీతలో ఆ విషాద యోగం లేదా? బంధువులందరినీ చంపేసిన తర్వాత ఆయన కళ్ళనీళ్ళు పెట్టేసుకొని బావా అందరూ నా వాళ్లే కదా అని విపరీతంగా వేదన చెందుతాడు. ఈరోజు పార్టీని చంపేసుకున్నారు, మీ పార్టీని చంపేసుకున్నారు లిటరల్గా. ఇవాళ కళ్ళనీళ్ళు